చేయడం జరిగింది. సో గైస్ వీళ్ళందరూ మన ఫైర్ స్టేషన్స్ వాళ్ళ సిబ్బంది. అన్నగారు ఎక్కడైనా పాము వెళ్ళినా నాకు వెంటనే ఫోన్ చేస్తారు వీళ్ళు చంపకుండా. సో అన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ ఏంటంటే వీళ్ళు 25/7 అవర్స్ వీళ్ళు అవైలబుల్ ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే కానీ నేను వచ్చినప్పుడు చూస్తుంటారు కదా యూనిఫామ్లో ఉంటారు. అంటే వర్క్ ఎట్లా ఉంటుంది అంటే ఎమర్జెన్సీ కాల్ ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో తెలియదు వెళ్ళిపోతాం. సో మేము కూడా అట్లనే మా ప్రాణాలకి లెక్క చేయకుండా ఫోన్ రాగానే మేము వెళ్ళిపోయి ఎదుటి వారి ప్రాణాలకు కాపాడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్ చేసి చెప్పండి. మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. లేకపోతే అసలు ఇక్కడ డ్యూటీ ఏమైనా కష్టమే. మొత్తం మీరున్న ధైర్యంతోనే ఇప్పటికీ 6 పాము అండి. ఇప్పటికి 6 పాములు వచ్చినాయి. సో మీరు అనుకుంటున్నచ్చు తాపక వస్తున్నాయి కానీ అది న్యాచురల్గా వస్తున్నాయి. రావడం వల్ల మేము ఆయనకు కాల్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ ప్లేసెస్, ఇంతకుముందు ఇక్కడ బూరి కుక్కు ఉంది అక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తున్నాయి, సరౌండింగ్లోనే తిరుగుతున్నాయి. సో మేము చేసిన ప్రతిసారి ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ పట్టిన పాము కూడా మనం తీసుకుపోయి మన రిలీజ్ కూడా చేసినాము. సో మున్నాబాయి గారికి చాలా మా ఫైర్ సిబ్బంది తరఫున కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న.